నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేస్తూ ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారక మిషన్ విజయవంతంగా చేపట్టి తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించింది ఇస్రో. చంద్రయాన్ 3 విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్ 3ని విజయవంతం చేసి కొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో అమెరికా, చైనా, రష్యాలదే పూర్తిగా ఆధిపత్యం. అయితే గత కొన్ని సంవత్సరాల్లో కీలక విజయాలు సాధిస్తున్న భారత్ ఆ అగ్రరాజ్యాలకు ధీటుగా పోటీపడి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఆయా దేశాలకు ఉన్నంత బడ్జెట్ కానీ టెక్నాలజీ కానీ లేకపోయినా ఇస్రో మాత్రం తక్కువ ఖర్చుతో రాకెట్లను నింగిలోకి పంపి అప్రతిహత విజయాలు సాధిస్తోంది. Sir, we have achieved soft landing on the moon. India is on the moon. అనుకున్నట్టుగా చంద్రయాన్ 3 విజయవంతమైంది. 140 కోట్ల మంది దేశ ప్రజల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ కొత్త శకానికి నాంది పలికింది. మూన్ మిషన్లో మొదట్నుంచి ఇస్రో తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపై మిగతా దేశాలు కాలుమోపినా చంద్రుడిపై నీటి జాడను ఖచ్చితంగా కనుగొన్నది మాత్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 1 ప్రయోగం. ఈ ఊపులోనే చంద్రుడిపై కాలుమోపాలని భావించిన ఇస్రో చంద్రయాన్ 2ను పంపగా అది చివరి నిమిషంలో కూలిపోయింది. అందుకే ఈసారి మరిన్ని పగడ్బందీ చర్యలతో చంద్రయాన్ 3ని విజయవంతంగా పంపింది. అనుక్షణం ఉత్కంఠ రేపిన చంద్రయాత్ర ఎట్టకేలకు విజయవంతమైంది. తక్కువ ఖర్చుతో చంద్రుడిపై విక్రమ్ను విజేతగా నిలిపింది ఇస్రో. చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయంతో దేశ వైజ్ఞానిక రంగంలో గణనీయమైన మార్పులు, పురోగతి సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు మొదలు నిపుణులు, శాస్త్రవేత్తలు వంటి వారంతా ఈ రంగం వైపు మొగ్గు చూపుతారు. భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు శాస్త్ర పరిశోధన, అంతరిక్ష రంగం తోడ్పడే అవకాశాలు పెరుగుతాయి. అంతరిక్ష ప్రయోగాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగని కేవలం డబ్బులు పెట్టినంత మాత్రాన ఈ రంగంలో విజయం సాధించడం అంత సులువేం కాదు. అంతరిక్ష రంగంలో విజయం సాధించడానికి భారీ నిధులతో పాటు నిపుణులైన మానవ వనరులు కూడా ఉండాలి. అన్నీ ఉన్నా విజయం సాధించగలమని చెప్పలేం. ఎందుకంటే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రారంభ దశలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. తొలినాళ్లలో స్వయంగా సక్సెస్ సాధించడం చాలా కష్టం. ఒకవేళ ప్రయోగాలు ఫెయిల్ అయితే పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. పేద, వర్ధమాన దేశాలు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రాకెట్ ప్రయోగాలు చేయలేవు. ఒకవేళ భారమైనా ముందడుగు వేసి అంతరిక్ష ప్రయోగాలు చేసినా వాటి నుంచి లాభాలు రావడానికి చాలా కాలం పడుతుంది. అందుకే చాలా దేశాలు రాకెట్ ప్రయోగాలు చేసేందుకు అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేవు. వీటితో పాటు అంతరిక్ష ప్రయోగాల్లో జియోపాలిటిక్స్ కూడా కీలక భూమిక పోషిస్తాయి. అంతర్యుద్ధం, రాజకీయంగా అశాంతి నెలకొన్న దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలకు నిధులు కేటాయించే వీలుండదు. అందుకే కొన్ని దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలన్న మాటే వినిపించదు. ఒకవేళ ఇలాంటి దేశాలు శాటిలైట్ సేవల్ని అందిపుచ్చుకోవాలంటే ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. శాటిలైట్లు తయారు చేసుకుని వాటిని దాచుకుంటే ఉపయోగం ఉండదు. వాటిని అంతరిక్షంలోకి పంపిస్తేనే ఉపయోగం. స్వయంగా శాటిలైట్లు తయారు చేసుకునే శక్తి అన్ని దేశాలకు ఉండదు. కాబట్టి అవి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఒకవేళ నిధులు, నిపుణులు, సాంకేతికత అన్నీ ఉన్నా కొన్ని దేశాలు రాకెట్ లాంచ్ చేయడం సాధ్యం కాదు. రాకెట్ ప్రయోగించాలంటే సముద్ర తీరం ఒక్కటే కాదు, రాకెట్లో ఇంధనం అయ్యేంత వరకు ప్రయాణించగలిగే సుదీర్ఘమైన సముద్ర ప్రాంతం కావాలి. సముద్ర తీరం లేకుండా చుట్టూ ఇతర దేశాలతో సరిహద్దులు కలిగి ఉండే దేశాలు రాకెట్ లాంచ్ చేయలేవు. కాబట్టి సముద్ర తీరంతో పాటు సుదీర్ఘ సముద్ర ప్రాంతం ఉన్న దేశాల నుంచి మాత్రమే రాకెట్ లాంచింగ్ సాధ్యమవుతుంది. అమెరికా, రష్యా, చైనా, జపాన్లు అంతరిక్ష ప్రయోగాలకు చేసే ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి వాటి సాయంతో శాటిలైట్లను పంపాలన్నా ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇలాంటి దేశాలకు ఇస్రో ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇస్రో ఎన్నో విదేశీ శాటిలైట్లను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. కేవలం తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఒక్కటే కాదు, సక్సెస్ రేట్ కూడా ఇందులో కీలక భూమిక పోషిస్తుంది. ఏ దేశమైనా చేస్తున్న అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటేనే మిగిలిన దేశాలు తమ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఆ సంస్థలు లేదా దేశాల దగ్గరకొస్తాయి. అయితే ప్రస్తుతం మిగిలిన దేశాల అంతరిక్ష సంస్థలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సక్సెస్ రేట్తో ఇస్రో ముందుంది. ఇస్రో వెబ్సైట్ ప్రకారం ఇప్పటివరకు ఇస్రో 124 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లలో 34 దేశాలకు చెందిన
431 విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇందులో అల్జీరియా, స్లోవేకియా, లిథువేనియా వంటి చిన్న దేశాలతో పాటు అమెరికా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి పెద్ద దేశాలు కూడా ఉన్నాయి. ఇలా కమర్షియల్ శాటిలైట్ సేవలతో పాటు ఇస్రో ఉచితంగా కూడా కొన్నిసార్లు పేద దేశాలకు సేవలందిస్తోంది. వర్తమాన ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది. 2008లో ఇస్రో చంద్రయాన్-1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసింది. ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్యాన్ ప్రాజెక్టు కూడా 470 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు తేలింది. అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది. హాలీవుడ్లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే అంతకన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్యాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది. అప్పట్లో గ్రావిటీ అనే సినిమాకు ఇంతకన్నా ఎక్కువ బడ్జెట్ అయింది. కానీ ఆ సినిమా కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మొదటి ప్రయత్నంలోనే మంగళ్యాన్ ప్రయోగంలో విజయం సాధించింది. 2019లో కేవలం 978 కోట్ల రూపాయలతో ఇస్రో చంద్రయాన్-2 ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇదే తరహాలో త్వరలో గగన్యాన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయబోతోంది. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్టు ఖర్చు కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే. మన దగ్గర ఉన్న కెపాసిటీ తోటి ఎటువంటి మిషన్ అయినా మనం అచీవ్ అయ్యేలాగా మనం ప్లాన్ చేస్తాం. మనకి ఈవెన్ 43 రోజులు పట్టింది. 43 రోజులు అనేది ప్రాబ్లం కాదు. ఒకటి ఏంటంటే మనకి ఖర్చు తగ్గింది. రెండోది ఏంటంటే ఖర్చే కాకుండా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఈ ఎక్స్పీరియన్స్ రేపు ఆదిత్య చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. మామూలుగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్ల ఖర్చవుతుంది. ఇదే మిషన్ని ఏ విదేశీ వారో చేస్తే వేల కోట్లు ఖర్చవుతుంది. మన దేశం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ ఇస్రో మాత్రం సంథింగ్ స్పెషల్. చంద్రుడి మీద అడుగు పెట్టడానికి మిషన్ తయారీకి అయిన ఖర్చు ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ కంటే తక్కువేనన్న చర్చ నడుస్తోంది. చంద్రయాన్-3 బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్ కంటే తక్కువన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకి దాదాపు 700 కోట్ల వరకు ఖర్చు పెట్టారని, అంతకంటే తక్కువ బడ్జెట్లో 615 కోట్ల రూపాయలకే చంద్రయాన్-3 మిషన్ని లాంచ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ 615 కోట్లు అంటే బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ బడ్జెట్ అనే చెప్పాలి. ఇదే మిషన్ని నాసానో ఇంకేదో దేశం వారో చేయాలంటే వేల కోట్లపైనే ఖర్చు పెడతారు. ఇంత తక్కువ బడ్జెట్లో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపడం అనేది అసాధ్యం. కానీ మన ఇస్రో మాత్రం ఒక సినిమా బడ్జెట్లో చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. దట్ ఈజ్ ఇస్రో. మరి ఒక సినిమా బడ్జెట్లో భారతదేశ ప్రతిష్టని పెంచే ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంతరిక్ష యాత్రలు తక్కువ బడ్జెట్తో చేపట్టడం ఇస్రో ప్రత్యేకతని చెప్పాలి. ఇది మరే దేశ అంతరిక్ష సంస్థకు సాధ్యం కాని ఘనత. హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్-3 విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. అయితే చివరికి 615 కోట్లకు చేరింది. అయినా చంద్రయాన్-2తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ. ఎందుకంటే చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు. చంద్రయాన్-3 తక్కువ ధరకు ప్రధాన కారణం ఆర్బిటర్ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్కు బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించారు. ఆర్బిటర్తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరమవుతుంది. అందుకే బడ్జెట్ కూడా చంద్రయాన్-2 కంటే తగ్గింది. అంతరిక్షయానం, మరో గ్రహాన్ని చూపించే హాలీవుడ్ సినిమా అవెంజర్స్ అండ్ గేమ్ బడ్జెట్ 2443 కోట్లు. అవతార్ సినిమా బడ్జెట్ 3282 కోట్ల రూపాయలు. దీంతో పోలిస్తే ఇస్రో అంతరిక్ష ప్రయోగాల బడ్జెట్ చాలా తక్కువనే చెప్పాలి. ఇతర దేశాలతో పోలిస్తే ఇస్రో అంతరిక్ష యాత్రల్ని అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహిస్తోంది. చైనా చాంగ్ E4 మూన్ మిషన్ ఖర్చు 69.38 లక్షల కోట్లు. ఇప్పటి వరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు 825 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు సోవియట్ యూనియన్ తన చంద్రుని మిషన్లపై చేసిన వ్యయం కూడా దాదాపు 165 లక్షల కోట్లు. అమెరికా, రష్యా ప్రయోగాలకు వేల కోట్లు ఖర్చు పెడితే ఇస్రో మాత్రం 615 కోట్లతో చంద్రయాన్-3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగంలో ఇస్రో భూ గురుత్వాకర్షణ శక్తితో చంద్రుడిపై పయనించే మార్గాన్ని అనుసరిస్తోంది. చంద్రయాన్-3 రాకెట్ భూమి చుట్టూ 170x36 500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు. ఇది భూమి చుట్టూ 24 రోజుల పాటు తిరుగుతూ
క్రమంగా దూరంగా వెళుతూ చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్ళింది. ఇందుకు 40 రోజుల సమయం పట్టింది. సాధారణంగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్ల ఖర్చు అనే మాట వినిపిస్తుంది. నాసా దగ్గర నుంచి ఇస్రో వరకు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. కరెక్ట్గా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పితే తగ్గే సమస్య ఉండదు. కానీ చంద్రయాన్ 3 ప్రయోగం బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్ కంటే తక్కువనే విషయం హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రో తన వాణిజ్య వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించింది. ఇస్రో అనేక ప్రైవేట్ విదేశీ ఏజెన్సీల కోసం మిషన్లను ప్రారంభించింది. 2019-2021 మధ్య ఇస్రో దాదాపు 288 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రపంచ శాస్త్రవేత్తలతో పోలిస్తే ఇస్రో సైంటిస్టుల దగ్గర అత్యంత ప్రతిభ ఉంది. దీనికి నిదర్శనమే అతి తక్కువ ఖర్చుతో జరుగుతున్న రాకెట్ ప్రయోగాలు. కొన్ని సినిమా బడ్జెట్ల కన్నా మన ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువ. గ్రావిటీ మూవీ బడ్జెట్ 644 కోట్లు, మంగళ్యాన్ బడ్జెట్ కేవలం 470 కోట్లు, ఇంటర్స్టెల్లార్ మూవీ బడ్జెట్ 1062 కోట్ల రూపాయలు, చంద్రయాన్ 2 బడ్జెట్ కేవలం 978 కోట్లు, ఆదిపురుష్ బడ్జెట్ 700 కోట్లు, చంద్రయాన్ 3 బడ్జెట్ కేవలం 615 కోట్ల రూపాయలు. అంటే మనం ఇవాళ సింపుల్గా చెప్పుకుంటే కనుక ఒక విక్రమ్ ల్యాండర్, ఒక రోవర్ విక్రమ్ ల్యాండర్లో ఉన్న బ్యాటరీస్ మన BHEL ఇచ్చిందండి. BHEL ఇస్ వెరీ ఎకనామిక్ కంపెనీ. అంటే ఇండియన్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన మైండ్ సెట్ అండి. అంటే ఒక తక్కువ ఖర్చుతోనే అద్భుతాలు సృష్టించవచ్చు యాక్చువల్గా. సో దానికి తగ్గట్టు మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, దానికి తగ్గట్టు సైంటిస్టులు ఉన్నారు. సో తక్కువ ఖర్చుతోనే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది యాక్చువల్గా ఎక్కడైనా పాసిబుల్ అండి. కానీ ఏంటంటే జనరల్గా ఒక మిషన్ ప్లానింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ని మనం అక్వైర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇస్రోకి బిజినెస్ పార్ట్నర్స్ ఈ చంద్రయాన్ 2 మిషన్లో మనకు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, BHEL ఉంది, ఇంకా గోద్రేజ్ ఎయిర్ స్పేస్ వాళ్ళు ఇంజన్స్ అండ్ యాంటెనాస్ సప్లై చేశారు. అంటే మన డొమెస్టిక్ మార్కెట్, మన దగ్గర మన మార్కెట్ ఉంటే కనుక, మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఉంటే కనుక, అది దానిలో ల్యాండర్లో కానీ రాకెట్స్లో కానీ మన కాంపోనెంట్స్ ఉంటే కనుక మన ఖర్చు తక్కువైపోతుంది. ఇస్రో పొదుపు సూత్రం పాటించి అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి విజయం సాధించింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు ప్రభుత్వం 615 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో LVM-3 వాహన నౌక తయారీకి 375 కోట్లు, ఉపగ్రహానికి 240 కోట్ల వ్యయం చేశారు. వాస్తవానికి ల్యాండర్తో కమ్యూనికేషన్ నెరపడానికి ఆర్బిటర్ అవసరం. చంద్రయాన్ 2 ప్రయోగంలో జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ను చంద్రయాన్ 3 ప్రయోగానికి ఉపయోగించనున్నారు. దీనివల్ల తాజా ప్రయోగంలో ఆర్బిటర్ లేకపోవడంతో, దాని తయారీ వ్యయం మోసుకెళ్లే అవసరం లేకపోవడంతో ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. చంద్రయాన్ 2 ప్రయోగం ఖర్చు 978 కోట్లు, ఇందులో ఉపగ్రహం ఖర్చు 603 కోట్లు. దీనిలో ఆర్బిటర్ ఉండడంతో వ్యయం ఎక్కువైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద అప్పటితో పోలిస్తే 363 కోట్లు ఆదా చేయగలిగారు. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2లో ఆర్బిటర్ను కూడా పంపారు. దీని బరువు 2379 కిలోలు. ఇందులో విద్యుత్ సామర్థ్యం 1000 వాట్లు ఉంటుంది. దీని జీవితకాలం 1 ఏడాది. అయినా ఇది ఇంకా పనిచేస్తోంది. ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉపరితలాన్ని స్కానింగ్ చేస్తుంది. అక్కడ తీసిన చిత్రాలను, డేటాను భూమికి పంపిస్తుంది. ఈ ఆర్బిటర్ పంపిన చంద్రుడి ఉపరితల ఫోటోలు చంద్రయాన్ 3 విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ధీమాతోనే చంద్రయాన్ 3 ఖచ్చితంగా విజయవంతమవుతుందని ఇస్రో మొదట్నుంచి ధీమాగా ఉంది. చివరకు ప్లాన్ A ఫెయిల్ అయితే ప్లాన్ Bని కూడా రెడీ చేసింది. కానీ అంతా అనుకున్నట్టుగానే జరిగి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతమైంది. మొదట్నుంచి తిరుగులేని విజయాలకు ఇస్రో పెట్టింది పేరు. ఆగస్టు 15, 1969న ప్రారంభమైన ఇస్రో ప్రయాణం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచ అంతరిక్ష యవనికపై తనదైన సత్తా చాటుతూ భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఇప్పుడు చంద్రయాన్ 3తో ఇస్రో ఏకంగా కొత్త చరిత్ర సృష్టించింది. ఒక్కో ఉపగ్రహం ప్రయోగించే స్థాయి నుంచి ఏకకాలంలో 10ల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది ఇస్రో. ప్రపంచ దేశాల కన్నా ఆలస్యంగా పరిశోధనలు ప్రారంభమైన వాటికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇలా ఒకటా రెండా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తిని చాటి చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి. 1, 2, 3, 10, 50 ఇవి అంకెలు మాత్రమే కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నింగికి పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి. 2017 ఫిబ్రవరి 15న PSLV C-37 రాకెట్తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్టంగా 37 శాటిలైట్లు ప్రయోగించింది.
ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ ప్రపంచ దేశాల వైపు చూసేది. ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూస్తోంది. అది ఇస్రో సాధించిన ఘనత. ఇస్రో ప్రయోగిస్తే నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది ఉపగ్రహాలు మాత్రమే కాదు, భారత్ ఘనత, సత్తా కూడా. అపార అనుభవం, అత్యంత చవకైన సేవలతో అంతరిక్ష యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా చేస్తోంది ఇస్రో. అంతరిక్ష పరిశోధనల్లో ప్రధాన దేశాలతో పోలిస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆలస్యంగా వచ్చింది. కానీ వనరులు సరిగ్గా లేక సైకిల్ మీద రాకెట్లు మోసుకు వెళ్లి ప్రయోగాలు చేసే స్థితి నుంచి నేడు ఇస్రో సాధిస్తున్న విజయాలు, రికార్డులు అసామాన్యం. 1969లో ప్రారంభమైన ఇస్రో చరిత్రలో మరపురాని ఘట్టాలు ఎన్నో. 2008లో చంద్రయాన్-1 ప్రయోగంతో భారత కీర్తిని చంద్రునిపైకి తీసుకువెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 1969లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 మానవ సహిత వ్యోమనౌక 4 రోజుల్లోనే గమ్యం చేరుకుని చంద్రునిపై ల్యాండ్ అయింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి కక్షలోకి ప్రవేశించడానికి 40 రోజులు పట్టింది. 50 ఏళ్ల కిందటే నాసా అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు ఇప్పుడు ఇస్రో పంపే చంద్రయాన్-3 ఇంకా వేగంగా వెళ్ళాలి. ఎందుకు ఆలస్యంగా వెళుతోంది అనే విషయం పరిశీలిస్తే అనేక కారణాలు ఉన్నాయి. 1969 నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ చంద్రయాన్-3 పూర్తి బరువు కంటే చాలా ఎక్కువ. చంద్రయాన్-3లోని ప్రపల్షన్ మాడ్యూల్ 2148 కేజీలు, ల్యాండర్, రోవర్ 1752 కేజీలు. అంటే చంద్రునిపైకి వెళ్లే పరికరాల బరువు 3900 కేజీలు. తక్కువ ఇంధనం, తక్కువ ఖర్చుతో కూడిన చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరుకోవడానికి 40 రోజుల సమయం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. సీక్రెట్ ఆఫ్ విస్రో ఇస్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండి. అండ్ ఒక్కరిద్దరు కాదు, కొన్ని 100 ఆఫ్ సైంటిస్టులు కలిసి చేసిన ఇది ఈ మిషన్. అండ్ ఇస్రోలో ఉంది ఏంటంటే అది కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి 100% అనిపించే వరకు దాని మీద పబ్లిసిటీ అన్న స్టార్ట్ చేయరు. అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ షుడ్ సే. ఐ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ ఈరోజు ఏదైతే చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ అయ్యిందో దానివల్ల ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. అండ్ ఇలాంటి మిషన్స్, ఇలాంటి ఇంకా చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ ఇండియా నుండి రావాలని కోరుకుంటూ. అతి తక్కువ ఇంధనంతో చంద్రుడి దగ్గరకు చేరుకోవాలనేది ఇస్రో ఆలోచన. తక్కువ ఇంధనంతో ప్రయోగాలు చేస్తుంది కాబట్టే నాసా కంటే ఇస్రోకు ఆలస్యం అవుతుంది. చంద్రయాన్-3 ప్రపంచ దేశాలను ఆకర్షించడానికి కూడా ఇదొక కారణం. ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో అతి తక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకోవడానికే ఈ విధానాన్ని ఎంచుకుంది. దీంతోనే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేయగలుగుతోంది. ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న ఇస్రో అంతరిక్ష రంగంలో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కన్నా ముందున్న అమెరికా, రష్యా, చైనా, ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తుంటాయి. చంద్రయాన్-1కు 386 కోట్లను ఖర్చు చేసిన ఇస్రో కంటే 1969లో నాసా అపోలో 1 కోసం 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళ్యాన్కు మరింత ప్రత్యేకత ఉంది. హాలీవుడ్లో భారీ వ్యయంతో స్పేస్ విమానాలు తీస్తుంటే అంతకన్నా తక్కువ వ్యయంతో ఇస్రో మంగళ్యాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది. దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు తమ ఉపగ్రహాలను ఇస్రోలో లాంచ్ చేయడానికి ముందుకొస్తున్నాయి. చంద్రయాన్-3 విజయంతో ఇస్రో త్వరలో గగన్యాన్ ద్వారా తొలి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు వ్యోమగాములకు నాసా శిక్షణను అందిస్తోంది. గగన్యాత్ర గనక విజయవంతంగా పూర్తయితే అంతరిక్ష పరిశోధనా చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిషన్ ఆదిత్య కూడా ఇస్రో ప్రణాళికల్లో ఉంది. ఇప్పటివరకు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో భవిష్యత్తులో విదేశీ గ్రహాంతర మిషన్లకు కూడా లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అంతరిక్ష ప్రయోగాల కోసం మొదట్లో విదేశాలపై ఆధారపడిన ఇస్రో ఇప్పుడు స్వదేశీ పరికరాలు, ఉపగ్రహాలను సిద్ధం చేసుకుంటోంది. దాంతోపాటు అంతరిక్ష రంగంలో పరిశోధనలు, మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చింది. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటికే వందలాది అంకుర సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు కృషి చేస్తున్నాయి. వీటిలో 10 స్టార్టప్లు ఉపగ్రహాలు, వాహన నౌకలను అభివృద్ధి చేస్తున్నాయి. స్టార్టప్లకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ఇస్రో సహకరిస్తోంది. దీంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రోకు చంద్రయాన్-3 ప్రయోగం మరింత కీర్తిని తెచ్చిపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని పరిశోధనను ఇస్రో చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
చంద్రయాన్-3 అందించే వివరాలు భవిష్యత్తులో నాసా ప్రయోగించే ఆర్టెమిస్ ప్రయోగానికి సైతం ఉపయోగపడనున్నాయి. దీంతో పాటు అనేక విజయాలు అందుకోవాల్సిన అవసరం ఇస్రోకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించాలి. మానవ సహిత ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ కూడా చేరనుంది. అసలు ఇస్రోది మొదట్నుంచి స్ఫూర్తిదాయక ప్రయాణం. అందులో మూన్ మిషన్ది మరో ప్రత్యేక అధ్యాయం. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే సంప్రదాయాన్ని ఇస్రో చంద్రయాన్లోనూ కొనసాగించింది. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్తో చంద్రయాన్-3కి రూపకల్పన చేసింది. అందుకే మొదట్నుంచి ప్రాజెక్టు విజయంపై ఇస్రో ఎక్కడలేని ధీమాతో ఉంది. విక్రమ్ ల్యాండింగ్కు కొద్ది రోజుల ముందు రష్యా లూనా 25 ప్రయోగం ఫెయిల్ అయినా ఇస్రో సంకల్పం ఎక్కడా చెక్కు చెదరలేదు. ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేని విజయాన్ని సాధించడం మాత్రమే ఇస్రో ప్రత్యేకత కాదు. ఇంతటి ఘనకార్యాన్ని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఇంధనంతో చేయడమే అసలు గొప్పతనం. మంగళయాన్ విజయవంతమైనప్పట్నుంచి ఇస్రో బడ్జెట్ మోడల్పై చాలా దేశాల అంతరిక్ష సంస్థలు స్టడీ చేసినా ఆ సక్సెస్ సీక్రెట్ పట్టుకోలేకపోయాయనే చెప్పాలి. శాస్త్రవేత్తల ప్రతిభతో పాటు వినూత్న విధానాలు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ లాంటి ప్రత్యేకతలే ఇస్రోకి ఘనకీర్తి తెచ్చిపెడుతున్నాయి. ప్రతి మిషన్కు కొత్తగా ఆలోచించడం, ఎక్కడైనా అడ్డంకులొస్తే వీలైనంత త్వరగా తప్పులు దిద్దుకుని అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడటం ఇస్రో సక్సెస్ రేటుకు కారణం. తక్కువ బడ్జెట్ అయినా, ఎంత పొదుపు మంత్రం పాటించినా సక్సెస్ విషయంలో మాత్రం ఇస్రో ఎప్పుడూ రాజీ పడలేదు. ఇస్రో అత్యంత వేగవంతమైన పనితీరు, ఖచ్చితత్వం, అంకిత భావమే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలకు కారణమని చెప్పడంలో మరో మాటకు తావులేదు. ముఖ్యంగా ఇంధనం విషయంలో ఇస్రో చూపిస్తున్న కొత్తదనాన్ని నాసా కూడా అందిపుచ్చుకోలేకపోతోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.